మన దేశం కోసం, స్వతంత్రం కోసం ఈ బానిస బతుకులు వద్దు, మనం ఎన్నాళ్ళు వీళ్ళ కింద చాకరీ చేయటం ఏంటి, మన శ్రమనంతా వీళ్ళు దోపిడీలాగా దోచుకుంటా ఉన్నారు, మన వనరులన్నీ దోచుకెళ్ళిపోతా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి లేచారు. చాలామంది ఉద్యమకారులు లేచారు. వాళ్ళ భార్యలను చిత్రహింసలు పెట్టారు, వాళ్ళ బిడ్డలను చిత్రహింసలు పెట్టారు, వారి కుటుంబాలను ఈడ్చుకుంటూ వెళ్ళారు. కొన్నిసార్లు ఆడవాళ్ళని వ్యవస్థలు చేసి నిలబెడతా ఉంటే వాళ్ళు వెళ్ళి కొండల్లో నుంచి పైన చుట్టూకేశారు. ఎందుకంటే వేరే వాళ్ళ చేతిలో చెరచబట్టం కంటే మనకు సావే మంచిదని చెప్పి కొండలకు పైన లోయల్లోంచి ఈరోజు మనం ఈ స్వేచ్ఛావాయిని పీల్చగలుగుతున్నామంటే ఎంతోమంది తల్లుల కృషి ఉంది, ఎంతోమంది తండ్రుల కృషి ఉంది, ఎంతోమంది వాళ్ళ త్యాగాలు అసలు లెక్కకు మించి ఉన్నాయి. వాళ్ళకంటూ వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించారు, వాళ్ళ బిడ్డల గురించి ఆలోచించారు. ఈ దేశం అంతా నా కుటుంబం అని వాళ్ళు ఆలోచించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు వాళ్ళు అంతగా కష్టపడి స్వాతంత్రం కోసము అంతగా చెమటోడిస్తే ఆ స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతే కనుక ఈ 79 సంవత్సరాల నుంచి మళ్ళీ మనం బానిస బ్రతుకుల్లోకి వెళ్లకుండా ఇలాగే స్వతంత్రంగా బ్రతుకుతున్నామంటే కారణము మనము కాదు, రాజకీయవేత్తలు కాదు, దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నటువంటి సైనికుల యొక్క త్యాగ ఫలితము. హల్లెలూయా, హల్లెలూయా. అలా తెచ్చిన స్వాతంత్రాన్ని వాళ్ళు ఇప్పటికీ కూడా కాపాడుకుంటూ వస్తూ ఏ శత్రువు మన దేశంలోనికి ప్రవేశించకుండా, ఎవరూ వచ్చి మన భూభాగాన్ని ఆక్రమించకుండా, ఎవరూ కూడా మన మీద అజమాయిషీ చేయకుండా వాళ్ళు రాత్రి పగలు కష్టపడి అక్కడ పహారా కాస్తం వల్లే మనము స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము, సుఖంగా నిద్రపోగలుగుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి సరైన నిద్ర ఉండదండి. సైనికుల యొక్క జీవితాలను మీరు గమనిస్తే కనుక వాళ్ళకి సరైన నిద్ర ఉండదు, సరైన సమయానికి మంచినీళ్ళు తాగటానికి ఉండదు, సరైన సమయానికి ఆహారం ఉండదు. కొన్నిసార్లు అంట మంచు ప్రాంతంలో పహారా కాస్తున్నటువంటి సైనికులు ఆ మంచు ఒక్కసారి పడేటటువంటి మంచు తుఫాన్ని బట్టి, మంచు వర్షాన్ని బట్టి గడ్డకట్టేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాళ్ళకి దాహం వేసి మంచినీళ్ళు తాగటానికి అక్కడ నుండి వచ్చేటప్పటికి నీళ్ళంట గడ్డకట్టేస్తారు. ఆ గడ్డకట్టేసిన నీళ్ళని తాగటానికి వాళ్ళకి అవకాశం లేక ఆ మంచునే కూడా చప్పరిస్తూ ఉంటారంట. దాహంకి నోరు ఎండిపోతా ఆ మంచునే చప్పరిస్తున్నటువంటి పరిస్థితులు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు, అంత భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా వాళ్ళ ప్రాణాలను సహితము లెక్క పెట్టకుండా ముందుకు వెళ్తున్నారు కాబట్టి, ఇప్పుడు కూడా ఉన్నారు కాబట్టి మనము మన దేశంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరగగలుగుతున్నాం, బ్రతకగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేశాన్ని కాపాడటానికి ఎంతోమంది వాళ్ళ ప్రాణాలని పక్కన పెట్టేస్తున్నారు. నిన్న కాక మొన్న చూసాం, మనం ఏం చూసాం, మురళీ నాయక్ అని 25,000 కుర్రోడు, మనకి ఇంకా వివాహం కూడా ఒకే ఒక్క కుమారుడు వెళ్ళి ఆ దేశాని కోసం పాకిస్తాన్లో యుద్ధము, ఆ యుద్ధ భూమిలో ఆయన రాత్రికాల సమయం ముందు జరిగిన దాడుల్లో ఎదురుగా వచ్చిన బుల్లెట్ ఆయన బలైపోయాడు. అంటే ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు. వాళ్ళ తల్లికి ఎంత దుఃఖం ఉంటుంది, వాళ్ళ తండ్రికి ఎంత దుఃఖం ఉంటుంది, వాళ్ళ కుటుంబంలో ఇంకా చెప్పుకుంటాక ఎవరు లేరు, తమ్ముడు గారి చెల్లి ఎవరు లేరు, ఒక్కడే కుమారుడు మరణించాడు. అంత పుత్ర శోకంతో ఆమె ఏడుస్తూ ఉంటే దానికి ఆనందంగా మనందరం కూడా తిరగగలుగుతున్నాం. అయితే వాళ్ళంత కష్టపడి రక్తాన్ని ఓడ్చి చుట్టూతా కూడా మన భారతదేశం చుట్టూ కూడా వాళ్ళు తిరుగుతూ ఉంటుంటే దేశంలో దొంగలు పడతా ఉంటారు. బయట నుండి శత్రువులు రావడం సంగతి తర్వాత, దేశంలోనే శత్రువులు, దేశంలోనే దొంగలు పడతా ఉన్నారు. ఉదాహరణకు ఒక్క మాట మీకు చెప్పాలంటే కనుక, ఒక పెద్ద చెట్టు ఉందండి. ఆ పెద్ద చెట్టు చాలా విలువైందని ఆ యజమానుడు ఏం చేశాడంటే ఆ చుట్టూ కూడా మనుషులు కాపలా, ఎవరో వచ్చి దీని మీద చేయి వేయకూడదు, ఎవరో వచ్చి దీని మీద వడ్డలు పెట్టి మొక్క కూడా ఇవ్వకూడదు, ఎవరూ వచ్చి దీన్ని ధ్వంసము చేయకూడదని చెప్పి యజమానుడు ఆ చెట్టు చుట్టూ మనుషులు పెట్టారు. కానీ ఏం జరిగింది,
చెట్టు లోపల చెదలు పట్టేసి చెట్టంతా తినేసి ఒక నాటికి యజమానుడు చూసి ఏడుస్తుంది. నేను చెట్టు చుట్టూ భద్రం చేయగలిగాను కానీ చెట్టును భద్రం చేయలేను. అదే పరిస్థితి ఇప్పుడు మన దేశం. మన చుట్టూ సైనికులు ఉన్నారు, దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. ఏ శత్రువు రాకుండా వాళ్ళ గుండెల్ని అడ్డుగడతా ఉన్నారు. తుపాకీలో వచ్చే తూట్లకు కూడా వాళ్ళు ఎదురెళ్ళి వాళ్ళ ప్రాణాలను అర్పిస్తూ ఉన్నారు. ఆకలిని వదిలేస్తూ ఉన్నారు, నిద్రను వదిలేస్తూ ఉన్నారు, దాహాన్ని వదిలేస్తూ ఉన్నారు, వాళ్ళ సుఖ సంతోషాలను వదిలేస్తూ ఉన్నారు. భార్యల దగ్గరికి వెళ్ళటం లేదు, కుటుంబాన్ని పట్టించుకోవటం లేదు, బిడ్డల దగ్గరికి వెళ్ళటం లేదు. ఎప్పుడో 3 నెలలకు ఒకసారి ఒక సెలవు వస్తుంది. చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అంత కట్టుదిట్టంగా మన దేశం చుట్టూ పెట్టారు భద్రతాలో. కానీ దేశంలో చెదలు పడుతున్నాయి. ఏంటా చెదలు? లంచమనే చెదలు పట్టినాయి, దొంగలనే చెదలు పడుతూ ఉన్నారు, అక్రమాలనే చెదలు, అన్యాయం అనే చెదలు. వీళ్ళకి వీళ్ళే దోచుకుంటాం, అన్యాయంగా దోచుకోవటం, లేనివాడి దగ్గర నుంచి లాక్కుంటాం, లేనివాడి దగ్గర నుంచి దోచుకుంటాం, కోట్లు కోట్లు కూడబెట్టుకుంటాం. దేశంలోనే చెదలు పట్టేసి భారతదేశం అంతా కూడా ఆ చెట్టులాగా పడిపోకముందే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా.